దేవుడు భూమి మీద కార్యాలు చేయాలంటే భూమి మీద పరిశుద్ధులు ప్రార్థించకుండా దేవుడు ఏం చేయలేడు. బలవంతుడేగా, సర్వాధికారేగా, అయినా సరే భూమి మీద పరిశుద్ధులు ప్రార్థించకపోతే దేవుడు కదలాతి కాదు. దేవుడు కదలాలంటే ఖచ్చితంగా భూమి మీద పరిశుద్ధులు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? దేవా, అనాది నుంచి నువ్వు ఏది సంకల్పించావో భూమి మీద అది నెరవేరాలి. ప్రార్థనలో మీరు గమనించండి. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్టు నీవు కూడా మాకు ప్రార్థన నేర్పవా అని అడిగారు. అడిగినప్పుడు 2 విభాగాలుగా ఉన్న ప్రార్థన నేర్పాడండి ప్రభు నేర్పిన ప్రార్థనలు 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి దేవునికి చెందినది, 2 మనకు చెందినది. ప్రభు నేర్పిన ప్రార్థన ఒక్కసారి చేయండి అందరూ. అమ్మ మీకు దండం పెడతాము, కాస్త స్పందించండి అమ్మా. ఏమైందమ్మా మీకు? మీరేదో నష్టపోయినట్టు పెట్టారు మొఖాలు. ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి అంటే చేయండి, ప్రార్థన చేయండి, ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి. అది ఆగక్కడ ఫస్ట్ ఏమన్నావు? నీ నామం, ఆయన నామం పరిశుద్ధపరచబడితే నీ కడుపు నిండిద్దా ఏంది? ప్రార్థన అంటే మనం సొంతంగా అడుక్కోవాలా? ఆయన ఎట్టుంటే మనకెందుకు? ప్రార్థన అంటే ఏంది? ఏ కాడికి వేషం తీసుకొని అడుక్కోవటమే. దేవుడా నాకు ఇచ్చేనా అడుక్కోవటమే. అది నేర్పాలి కదా యేసయ్య. ఏంది ఇట్టు చెబుతాడు? ఏంది? పరలోకం అందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం. ఓకేనా? 3 ఆయనవి, 3 మనవి, చివరిలోది కూడా ఆయనదే. ఇప్పుడు 3 మనవి ఎంతో చెబుతా చూడు. మాకు కావాల్సిన అనుదిన ఆహారం, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములు, మమ్మల్ని శోధనలోని దేక దుష్టి నుండి, కీడు నుండి. ఫస్ట్ 3 ఎవరి? ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యం రావాలి, ఆయన చిత్తం నెరవేరాలి. 3 ఆయనవి, 3 మనవి. 7వ ముక్క ఏంది? రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి. అవి నీవి అయి ఉండాలి, అయి ఉన్నాయి, అంతే. సో ప్రభు నేర్పిన ప్రార్థనలో 4 ఏమో దేవునికి చెందినవి, 3 ఏమో మనకు చెందినవి. ప్రార్థన అంటే అది. ప్రభువు సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుకొనుటయే ప్రార్థన. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ప్రార్థనకు నిర్వచనం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిపోయిందా? రాసుకోండి, ఏం సిగ్గుపడవాకండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, లేకపోతే వదిలేసేయండి. చేసేది ఏముంది? ఇంకా క్లియర్గా చెప్పాలంటే, భక్తుడు ప్రభు నాకు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును అన్నాడు. ప్రభు నాకు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అన్నాడు. చూస్తారా కీర్తన ఏదో? కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనం. ఒక్కసారి ఆ వచనం చూడండి అమ్మా. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఒకసారి తీని నాన్న, వాళ్ళని తీని చూడాలా, వాళ్ళు తీసి చూడాలా. ఇది ఎక్కాల, మైండ్కి ఎక్కాల ఇది. యెహోవా నాకు చేసిన 116వ కీర్తన 12వ వచనం. 116, 12 పేజీ నంబర్ వచ్చి 514 పాత నిబంధన. పేజీ నంబర్ కూడా చదువు మీరు తీసుకోవడానికి. 514 పేజీ 116వ కీర్తన 12వ వచనం నుంచి చదువు.
యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అదేందండి అట్లా అంటాడు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అసలు ఈ రక్షణ పాత్ర ఏమిటి అనే దానికి మొన్న ఒక శనివారం విజ్ఞాపన ప్రార్థనలో చెప్పా. మళ్ళీ ఇప్పుడు అది చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి దేవుడు నాకు ఉపకారాలు చేశాడు, చేసిన ఉపకారాలకి నేనేదో గొర్రెనో పొట్టేలునో ఎద్దునో లేకపోతే వెండినో బంగారానో ఇస్తానంటే బాగుంటుంది నేను దేవుని కొరకు. కానీ ఏం చూడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున మళ్ళా ప్రార్థన చేస్తానంటే మళ్ళీ అడుక్కుంటానని చెబుతున్నాడు. దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లింతును? మళ్ళా అడుక్కుందును అనేక అర్థం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేస్తే దీనివల్ల దేవుడికి వచ్చే ఉపయోగం ఏంటి? నీకు దేవుడు ఉపకారాలు చేశాడు, ఉపకారాలు చేసిన దానికి గాను నువ్వు దేవునికి ప్రార్థన చేస్తాను అంటున్నావు. దానివల్ల దేవుడికి వచ్చే ఉపయోగం ఏంటంటే, దేవుడికి వచ్చే ఉపయోగం చాలా ఉంది. ప్రార్థన చేయటం ద్వారా ఏంటో తెలుసా? భూమి మీద తన కార్యకలాపాలన్నీ చక్కబెట్టుకోవటానికి మన ప్రార్థనే దేవునికి ఆధారం. మనం దేవునికి భూమి మీద నుంచి విజ్ఞాపన చేయకపోతే దేవుడు కదలటానికి లేదు. ఇది బాగా మైండ్కి ఎక్కాలి. దేవా, భూమి మీద నీ సంకల్పాలు నెరవేర్చు, నీ రాజ్య విస్తరణ గావించు, నీ నామం పరిశుద్ధపరచబడేటట్టు చెయ్యి, నీ నామం పెట్టబడిన నీ ప్రజలు చెడు మార్గాలు విడిచి శాపగ్రస్తమైన పనులు విడిచి పరిశుద్ధులై పవిత్రులై నీ నామ మహిమార్థమై బతికేటట్లు చెయ్యి. తద్వారా నీ నామాన్ని పరిశుద్ధపరచుకో, మహిమపరచుకో. రా భూమి మీద నీ పరిశుద్ధులను ప్రక్షాళన గావించు, నీ పేరు పెట్టబడిన జనం యొక్క దుమ్ము దులుపు. దేవుని నామం దూషణ పాలు ఎప్పుడైద్దండి? దేవుని నామం దూషణ పాలు ఎప్పుడైద్ది చెప్పనా? దేవుని పేరు పెట్టుకున్న క్రైస్తవులం అని చెప్పబడుతున్న మనం తప్పుడు నడత నడిచినప్పుడు మనల్ని చూసిన అన్యజనం దేవుణ్ణి తిడతారు. అవునా కాదా? దేవుని పేరు పెట్టుకున్న మనం అన్యజనుల ముందు తప్పుడు నడత నడిచినప్పుడు అన్యజనులు మన ప్రవర్తనను బట్టి దేవుణ్ణి దూషిస్తారు. ఒకవేళ దేవుని పేరు పెట్టబడిన మనం సత్క్రియలు చేశామనుకో, మనల్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం కోరవలసి ఉందో తెలుసా? దేవా, నీ నామం పరిశుద్ధపరచబడాలయ్యా అని మనం కోరితే, దేవా నీ పరిశుద్ధులందరినీ త్రోవలో పెట్టయ్యా, వాళ్ళ తప్పుడు నడతలో దిద్దయ్యా అని అర్థం వచ్చింది. నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే ఎట్ట పరిశుద్ధపరచబడిద్ది? దారి తప్పి వంకర త్రోవలో నడుస్తున్న క్రైస్తవుల్ని సరైన త్రోవలోకి దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుని నామం పరిశుద్ధపరచబడింది. అర్థం అయితే స్పందించు, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. అర్థం అయితే గట్టిగా స్పందించు, ఇబ్బంది ఏం లేదు. అర్థం కాకపోతే మళ్ళీ అర్థం అయినట్టు షో చేయబాకు. నేనేం ఇబ్బంది పడ్డా, మళ్ళీ అయినా చెబుతా. మైండ్కి ఎక్కాలా, హృదయానికి ఎక్కాలా. అది ఇప్పుడు దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచుకో అంటే దేవుడు కదులుతాడు. అలాగే నీ రాజ్యం రావాలి, రాజ్యం రావాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, అది మన ప్రార్థన అయి ఉండాలి. నేను ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఆయన రాజ్య విస్తరణ కొరకు రోజు అడుగుతా. అందుకే ప్రతి నెల మనం చూస్తూ ఉన్నాం, వందలాది మంది రక్షించబడతా ఉన్నారు. ఆయన రాజ్యం విస్తరించడం అంటే ఏంటి? అన్యజనుల్ని దేవుడు దర్శించాలి, వారి మనోనేత్రాలు వెలిగించాలి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించాలి, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. అప్పుడే కదా దేవుని రాజ్యం వచ్చేది, దేవుని రాజ్యం విస్తరించేది. ఆమేన్. మరి ఇది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. మరి నన్ను దర్శించేదానికి ముందు ఎవరు ప్రార్థన చేశారో, ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ ప్రార్థనను ఆధారం చేసుకొని నన్ను దర్శించాడో మరి 2002లో. మరి నేనైతే ఏం ప్రార్థనలు చేయలే, నాకు తెలియదుగా అసలు యేసు ప్రభు గురించి. ఎవరన్నా చెప్పినా ఎనే రకం కాదుగా మనం.
ఇప్పుడు నాకు ఎవరన్నా యేసుప్రభు గురించి చెప్పడానికి ట్రై చేస్తే, ఒక ఆయన పాప ఒకసారి ట్రై చేశాడు నాకు యేసుప్రభు గురించి చెప్పడానికి. నేను ఆయనకి బ్రహ్మంగారి గురించి చెప్పా. ఆయన కాసేపు మాట్లాడ, ఈ మండిగాటం ఈ ఇన్ని రకం కాదని వెళ్ళిపోయాడు. నిజం ఎననో, ఎవడు చెప్పినా ఎననో. పోయి నాకంటూ నాకు తెలుసా, తెలిసావదు. అలాంటి బతుకది. అట్లాంటోడు ఇట్లా ఎట్ట తిరిగాడు? డౌట్ లేదు, దేవుడే దర్శించాడు. ఎలా దర్శించగలిగాడు దేవుడు? ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ తండ్రి ప్రార్థన చేశాడో, ఏ మహానుభావుడు ప్రార్థన చేశాడో, నా కోసం ఎవరు చేతులు ఎత్తారో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నాయన నీ సేవకులను లేవనెత్తు, నీ పాత్రను లేవనెత్తని పరిశుద్ధుల విజ్ఞాపన ఎలా జరిగిందో, ప్రార్థన ఎలా జరిగిందో, ఏ ప్రార్థనను ఆధారం చేసుకుని నన్ను దర్శించాడో మహారాజు, మొత్తానికి దర్శించాడు. ఒట్టికైతే కాదు, ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకునే దర్శిస్తాడు. అర్థమైందా? చాలా తేట తెల్లగా చెబుతున్నాను నేను, అచ్చ తెలుగులో. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, మీ కర్మ. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరందరూ రక్షించబడ్డారంటే మీకోసం ఎవరు మొరపెట్టారో, లేకపోతే మీరు అంత తేలిగ్గా మారే రకాల మిడిమేళంగా నడమంత్రంగా టూరేగారో మీరు దేవుని ఎరకముందు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హల్లెలూయా ప్రభువా స్తోత్రం నాయన స్తోత్రం అనుకుంటూ తిరుగుతున్నారు. అంతకుముందు ఎట్టున్నారో? మీ మార్పు కోసం ఎవరు కన్నీరు విడిచారు? మొత్తానికి ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకోకుండా దేవుడు దిగి రావడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయాలా లేదా? మనం ప్రార్థన అంటే ఏంది? మనకున్న సమస్యలన్నీ తీర్చమని దేవుడిని అడగటమా? దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి మనం కోరుకొనుట ఏ ప్రార్థన, అది దాని అసలు అర్థం. అదే ప్రార్థన నేర్పు ప్రభువా అని శిష్యులు అడిగితే అయ్యే ముందు చెప్పింది ప్రభు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని మీరు కోరుకోండి అన్నాడు. తర్వాత మీకు కావలసిన ఆహారం అడగండి. తర్వాత క్షమించమని కోరుకోండి. మీరు కూడా ఇతరులను క్షమించండి. తర్వాత దుష్టుడి చేతిలో పడకుండా తప్పించమని కోరుకోండి. నేను 3 సంగతులు చెప్పాడు. రాజ్యము మహిమ ఘనత సమస్తము దేవుని గనుక ఆయనకి ఇవ్వండి, ఆయనకి చెల్లించండి ఆయనకి అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన అనగా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుటయే ప్రార్థన.